Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెను. ద లార్డ్ విల్ ఫైట్ ఫర్ యూ, యు నీడ్ ఓన్లీ టు బి స్టిల్. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మహాదేవుడు ఇశ్రాయేలీయులను వారి బానిసత్వము నుండి రక్షించి వారిని బయటకు తీసుకుని వచ్చాడు. వారు వస్తున్న నేపథ్యంలో ఐగుప్తీయుల సైన్యం, ఫరో సైన్యం వారిని వెంటాడుతూ చూచి వారెంతో భయపడ్డారు. వారి హృదయాలు కృంగిపోయాయి, భయముతో నిండిపోయాయి. వారికి ఇవ్వబడిన వాగ్దానము వైపు చూసే ధైర్యము లేక, ధైర్యము చాలక వారు పరిస్థితిని మాత్రమే, సమస్యను మాత్రమే చూడటంలో నిమగ్నమైపోయారు. బానిసత్వము నుండి, సంవత్సరాల బానిసత్వము నుండి వారిని విడిపించి బయటకు రప్పించిన దేవుని వాగ్దానాన్ని వారు చూడటంలో బలహీనపడ్డారు. మన జీవితాల్లో, మన మార్గాల్లో ఇలాంటి పరిస్థితులు క్రొత్త కాదు. అంతా సవ్యంగా జరుగుతూ ఉన్నప్పుడు మంచిగా నడిచిపోతుంది. సమస్య ఏదైనా మన మార్గంలోనికి వచ్చినప్పుడు నీ దృష్టి దేవుని మీద కంటే సమస్య మీద ఎక్కువగా కేంద్రీకృతమవుతుంటుంది. దేవుని మీద దృష్టి ఉంచి విశ్వాసముతో నువ్వు నడిచినప్పుడు నీ కండ్లకు దేవుని రక్షణ, ఆయన ఇచ్చినటువంటి అభయం నీ కళ్ళకు కనిపిస్తుంది. అదే విశ్వాసములో బలహీనపడి అపనమ్మకము చేత నువ్వు చూడగలిగినప్పుడు నీ కండ్లకు భయము, శత్రువులు మాత్రమే కనిపిస్తారు. సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు దాన్ని ఎలాగూ పరిష్కరించాలో, అది ఏమి, దానివల్ల ఏం నష్టం జరుగుతుందో అని కుమిలిపోతూ సమస్య మీదనే మన దృష్టంతా కేంద్రీకరించి మదన పడుతూ ఉంటాం. నీ ఇరుకులో, నీ ఇబ్బందులో, నీ బాధలో దేవుని వైపు ఎంత విశ్వాసముతో చూడగలుగుతూ ఉన్నావు? దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నీ సమస్య ఏదైనా, నీ ఇరుకు ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, ఆయన నీ పక్షముగా యుద్ధం చేసేవాడు. ఆయన యెహోవా నీ పక్షమున నుండగా నీకు విరోధి ఎవడు? మనకు విరోధముగా రూపించబడిన ప్రతి ఏ ఆయుధము కూడా అది వర్ధిల్లదని వాగ్దానం ఇచ్చాడు కదా. ధైర్యము కోల్పోకు, హృదయము నిబ్బరముగా ఉంచుకో. యుద్ధమే నువ్వు చేయాల్సి వచ్చినా నీ పోరాటములో చేతి వేళ్లకు పోరాటము నేర్పువాడు ఆయన. నీ ఆలోచనలు, నీ మనస్సు, నీ హృదయ రహస్యాలు చూస్తున్నటువంటి దేవుడు. భక్తిగా, విశ్వాసముగా నువ్వు జీవిస్తున్నావా, లేదా భక్తి విశ్వాసములు నటిస్తూ వేషధారణ కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? శ్రమలలో నుండి, కష్టాల నుండి నువ్వు దాటాల్సి వచ్చినప్పుడు నీ విశ్వాసము ఎంత బలమైనదో తేలిపోతుంది. కలవరపడుతున్న ప్రజలకు, తరుముతున్న ఐగుప్తీయుల గురించి దేవుడు ఏం మాట్లాడో తెలుసా? ఇప్పుడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట ఎన్నడూను మీరు చూడరు. ఏ భయము నిన్ను తరుముతుందో, ఏ శత్రువు నిన్ను కలవరపెడుతున్నాడో, నువ్వు విశ్వాసముతో ఆయన వైపు చూసి ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు నిన్ను తరుముతూ భయపెడుతున్నటువంటి ఆ శత్రువు మీద యుద్ధము చేయువాడు ఆయన. ఇక మీదట ఆ శత్రువుని ఎన్నడూను నువ్వు చూడవు. నీ మార్గములోండి సంపూర్తిగా ఆయన తొలగించబోతూ ఉన్నాడు. దిగులా చెందుతున్నావా? ఇంకా
అని అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఎంతకాలం పోరాటం చేస్తావు? ఎంతకాలం రెండు మనస్సుల మధ్య కొట్టుమిట్టులాడుతుంటావు? ఎంతకాలం విశ్వాసము లేని జీవితాన్ని జీవిస్తావు? ఎంతకాలం వేషధారణ కలిగిన వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు దేవుని దృష్టిలో? దేవుడు అంటున్నాడు, నీ పరిస్థితులు తెలుసు, నీ పోరాటాలు, నీ స్ట్రగుల్స్ అన్నీ కూడా దేవునికి తెలుసు. ఆయన మీద ఆనుకో, విశ్వాసం ఉంచు. నువ్వు దేనికి భయపడుతున్నావో, ఇది జరిగితే ఎలా అని నువ్వు కుమిలిపోతున్నావో, నీకు భయము కలిగించే ప్రతి శత్రువును, ప్రతి పరిస్థితిని నీ మార్గములోండి ఆయన తీసివేసి ఇక మీద ఎన్నటూ నువ్వు చూడకుండా నీ మార్గాలు సరళము చేయగలిగినవాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నీ పరిస్థితి ఏదైనా, అద్భుతమైన వాగ్దానము ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీ పక్షమున ఆయన యుద్ధము చేస్తాడు. నువ్వు ఊరకే నిలుచుండి ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన సిద్ధపరిచిన మార్గాల్లో నడవటానికి సిద్ధపడు. ఆ ప్రకారముగా జీవించటానికి ప్రార్థనాపూర్వకముగా నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాలము మాతో మీరు మాట్లాడారు ప్రభా. నిజమే, అనేక భయాలు, అనేక ఆందోళనల చేత మేము చుట్టబడి మా దృష్టి అంతా దాని మీదే ఉంటుంది. ఇదిగో మా పక్షమున వ్యాజ్యమాడువాడవు. మాకు విరోధముగా రూపించబడిన ప్రతి ఆయుధాన్ని నువ్వు నిర్వీర్యము చేయవాడవు. ఇదిగో మా చేతులు నీ చేతులకు అప్పగిస్తున్నాను. మా ప్రతి అడుగు బలపరిచి, ప్రతి ఆలోచన స్థిరపరిచి, నూతన దినములు సిద్ధపరిచిన ప్రతి దీవెన మేము అనుభవిస్తూ నీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా నిలుచులాగిన దీవించమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.